కర్నూలు నగరంలోని 3వ వార్డు బండిమిట్ట ప్రాంతంలో గల శ్రీ పొట్టి శ్రీరాములు స్కూల్ బిల్డింగ్ ను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్లు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల పర్యటనలో భాగంగా గురువారం నాడు పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సిపిఎం సీనియర్ నాయకులు డి పార్వతయ్య, నగర నాయకులు మహబూబ్ భాషలతో కలిసి ఈ పర్యటన చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో అనేక రకాల సమస్యలను విద్యార్థులు నాయకులు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ షావలి, భాషాభాయ్, రసూల్ అహ్మద్, ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ కట్టాలి మొత్తం వేరేది అంటే బిల్డింగ్ నా పేరు శ్రీలలిత. మా స్కూల్ పలగొట్టినారు. ఇంకా 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా కట్టేయలేదు. కట్టిస్తే బాగుంటది మా స్కూల్. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, కొంచెం కట్టిస్తే చాలా బాగుంటది ఇంకా మా స్కూల్. నా పేరు ఇప్పుడు మాకు బిల్డింగ్ పలగొట్టి 4 years అవుతుంది, ఇంకా కట్టిలేదు. ఇంకా ఉన్న రూమ్స్ లోనే ఉన్నాం, జల్దీ కట్టిస్తే బాగుంటుంది. నా పేరు జ్యోతి. నడిబొడ్డున బండిమెట్టలో స్కూల్, హై స్కూల్ ఉంది. అయితే ఈ స్కూల్ స్థలాన్ని కొంత భాగం మన ప్రాథమిక కేంద్రానికి కేటాయించడం అనేది జరిగింది. ఇంకొంత భాగం ఈ మన పిల్లలకి అంగన్వాడీ స్కూల్ కట్టించడం కోసం కొంత భాగం, అట్లే మున్సిపాలిటీ వాళ్ళు ఒక రూమ్ కట్టి ఆ రకంగా స్కూల్ మొత్తాన్ని కబ్జా చేసేసినారు. ఇది హై స్కూలు. ఈ బిల్డింగ్ పడగొట్టి, బాగున్న బిల్డింగ్ని పడగొట్టి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్లకు అకృతి పడి ఆ రకంగా పడగొట్టి ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కావట్లేదు. పిల్లలేమో ఉన్న దాంట్లోనే కుంచుకొని కూర్చొని ఆ రకంగా కొంతమంది పిల్లలు నిలబడే రకంగా పాఠాలు వినే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి యూరినల్స్ లేవు, వాళ్ళకి పాస్కి వస్తే ఇండ్లకు ఉరకాల, ఇండ్లకు పోయే పరిస్థితి. ఎందుకంటే ఆ రకంగా విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము సిపిఎం పార్టీగా ప్రతి ఎవరి ఇయర్ వస్తూనే ఉన్నాం. స్కూల్స్ అన్ని విజిట్ చేసి వాళ్ళకు ఉండే సమస్యలు, సాధక బాధకాలు తెలుసుకునే రకంగా హెడ్ మాస్టర్కి, తర్వాత డిఈఓకి రిప్రజెంట్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాం. అయితే ఈ స్కూల్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లలకి యూరినల్స్ లేవు, స్కూల్లో గదులు సమంగా లేవు, టీచర్స్ కొరత ఉంది. ఇప్పుడు డిఎస్సి పడితేనైనా మరి దీనికి మోక్షం కలుగుతుందో లేదో. ఎందుకంటే అంత పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదవలేక, ఇక్కడనే డబ్బులు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలలో ఆ రకంగా సౌకర్యాలు లేవు. స్కూల్లో గత 3 సంవత్సరాల క్రితం నాడు నేడు క్రింద బిల్డింగ్ని, బాగా ఉన్న బిల్డింగ్ని కూల్చేసి ఈరోజు వరకు కట్టలేదు. దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం ఈ బిల్డింగ్ పైన ఆ రకంగా శ్రద్ధ చూపడం లేదు. ఎందుకు ఆ రకంగా బిల్డింగ్ పెండింగ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ వివరించి తెలుసుకున్నప్పుడు సిమెంట్ కానీ లేకపోతే ఇసుక కానీ ఆ రకంగా ఇన్ టైంలో మాకు ఆ రోజు రాకపోవడం వల్ల మేము కట్టలేక అట్లా ఆగిపోయింది. దట్టు వచ్చిన నిధులు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ రకంగా నిధులు కూడా
సరిపోలేదు కాబట్టి ఈ బిల్డింగ్ చేయలేదని చెప్పారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో జగన్ గారు చేయలేని ప్రభుత్వాన్ని పనిని మీరు చేస్తామని చెప్పేసి ఆ రకంగా హామీ ఇచ్చి ప్రజలకు మీరు ఓట్లలో గెలిచారు. మరి విద్యార్థులకు విద్య అనేది చాలా విలువైన విషయం. ఆ రకంగా విద్యాన్ని వైద్యాన్ని ఆ రకంగా ప్రభుత్వం అందించాల్సిన అవసరంలో ఎంతైనా ఉంది.